Move back. Stop cooking. హోమ్ కుక్స్, ఇప్పటి వరకు మీరు కుక్ చేసింది మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్తో. మరి ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్తో పాటు మా ముగ్గురు షెఫ్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓహో, మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఎలా స్టార్ అవుతుందో డిష్కి మా ఇంగ్రీడియంట్ కూడా కంబైన్ చేసి స్టార్ చెయ్యాలి. బాంబ్ బ్లాస్ట్ అయినాక ఆ మల్బరీస్ చూశాను. మల్బరీస్ చూసినాక నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా ప్లేట్కి అది చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఫ్లేవర్స్, టెక్స్చర్ అండ్ ప్రెజెంటేషన్లో చాలా పనికొస్తుంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నా ప్లేట్ ఎన్హాన్స్ చేయడానికి నేను టమాటో జామ్ అనుకున్నాను. ఇప్పుడు మల్బరీస్ దొరికింది. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఈస్ బ్లూ చీజ్. My favorite ingredient is mulberries. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ గోంగూర క్యాలస్. Rohit, Chef, what ingredient are you picking? I'll be using mulberries. Okay. Ragashri. బ్లూ చీజ్. బ్లూ చీజ్ నే ఎందుకు అంటే బ్లూ చీజ్ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అండ్ బాబా గనూష్ చాలా సటిల్గా చాలా కామింగ్గా ఉంటుంది. సో ఈ రెండు కంబైన్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను ఆ ఇంగ్రీడియంట్ అయితే నాతో బెటర్ వెళ్తుంది అని అనుకుంటున్నా. సో ఐ జస్ట్ యూస్ బ్లూ చీజ్. Ravi. గోంగూర ఫ్లవర్ ఫ్రూట్. జస్విన్. మల్బెరీస్. అమ్జద్. గంగూరా ఫ్లవర్. ఆ గొంగూర ఫ్లవర్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే నాకు ఆ గంగూర ఫ్లవర్ కావాలి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది గంగూర ఫ్లవర్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ డిష్లో యూజ్ చేయాలి. Neetu. మల్బెరీస్. Mulberries. వైశాలి. బ్లూ చీజ్. సుమిత్ర. మల్బెరీస్. మల్బెరీస్. Ready ga unnara? Yes, chef. So let's get cooking. షెఫ్, మీరు బ్లూ వైన్ చీజ్ అది చాలా టేస్టీగా ఉంటుంది. మరి అట్లాంటి చీజ్ తోటి ఏమేమి డిష్ చేయొచ్చు? కొన్ని చీజెస్లో కొంచెం ఆ సాల్టీనెస్ ఉంటుంది. అందులో సాఫ్ట్, హార్డ్ రెండు వెరైటీలు దొరుకుతాయి. చాలా క్రంబ్లీగా ఉంటుంది ఆ చీజ్. అది అందరికీ పడదు. ఆ టేస్ట్ నువ్వు అన్నట్టు ఎవరికి ఆ ప్యాలెట్ ఎక్కువ టేస్ట్ అది ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా కూడా తింటారు. అది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా ఎక్వైట్ ప్యాలెట్ టేస్ట్. Definitely chef. First time blue cheese taste చేసినప్పుడు ఏంటిది ఇలా ఉంది, ఇంత స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది బ్లూ చీజ్. బ్లూ చీజ్ వెరీ స్ట్రాంగ్ స్మెల్. వెరీ స్ట్రాంగ్ స్మెల్. బట్ ఇప్పుడు ప్యాలెట్ ఎలా అలవాటు అయిపోయిందంటే ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఎస్. సో డెఫినెట్లీ డిపెండ్ అవుతుంది బ్లూ చీజ్ అక్వైర్డ్ టేస్ట్. అదే కాదు, బ్లూ చీజ్ చేసే విధానం కూడా మిగతా చీజెస్ కంటే చాలా డిఫరెంట్. రోహిత్, ఏం చేస్తున్నారు ఈరోజు? వాట్ ఈస్ యువర్ డిష్? Chef, I'm doing ఇవాళ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ శాండ్విచ్ చేస్తున్నా. స్ట్రాబెరీ రాకముందు ఫస్ట్ ఏం డిష్ ఆలోచించారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, రెండు చెప్పండి. ఫస్ట్ నేను స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ శాండ్విచ్ మెయిన్ ఎలిమెంట్ల సైడ్కి వెనిలా, మింట్ మూజ్ ఇంకా ఆల్మండ్ క్రంబుల్ అనుకున్నా. ఇప్పుడు మల్బరీ వచ్చింది కదా, ఇది మూజ్లో ఇన్కార్పొరేట్ చేస్తాను నేను. సో రోహిత్, గుర్తుపెట్టుకోండి, రెండు ఇంగ్రీడియంట్స్ షైన్ అవ్వాలి. ఆల్రెడీ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, మళ్ళీ మల్బెరీస్ రెండు సిమిలర్ సావర్నెస్ ఉంటాయి. ఆ రెండు ఫ్లేవర్స్ని ఎట్లా తీసుకొస్తావు అని. సో మైండ్లో ఒక చిన్న డౌట్ ఉండే, రెండు బెర్రీస్ ఉన్నాయి సమ్వే, ఇప్పుడు రెండు డిఫరెంట్ లైట్గా ఫ్లేవర్స్ వస్తాయి. సో మేబీ మ్యాచ్ అయిపోతుంది అన్న ఒక థాట్తోని నేను డిష్ ప్రిపేర్ చేసిన షెఫ్ నీకు చెప్పున్నా. హే రాగిశ్రీ, ఏం చేస్తున్నావు ఈరోజు? ఇవాళ నేను ఎగ్ ప్లాంట్తో బాబా గనూష్ చేస్తున్నాను. చిక్పీ టిక్కీ అను బ్లూ చీజ్తో క్రిస్ప్ చేద్దామని చూసి బ్లూ చీజ్ దీంట్లో వాడేసావు ఆల్రెడీ. ఓకే, ఎలా ఉంది స్మెల్? అంటే కొంచెం సాల్టీ నేచర్ ఉంది నాకు. సో రాగశ్రీ, Yes, chef. ఇది
ఈ క్రాకర్ లో చాలా అనుకుంటున్నారా బ్లూ చీజ్ ఫ్లేవర్? ఇది ఒక్క కంపోనెంట్. చెఫ్ నిఖితా గారు నన్ను అడిగారు ఈ డిష్ ఎందుకు మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు అని. నాకు ఎప్పటి నుంచో హెల్దీ అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఎక్కువగా రోస్టింగ్, బేకింగ్, సియరింగ్ ఇటువైపే మైండ్ వెళ్ళిపోతుంది. బేకింగ్ అనేది నా కాన్సెప్ట్ కాదు. అండ్ సో మాస్టర్ షెఫ్లో మనకు తెలిసిన టెక్నిక్స్ కాదు, డిఫరెంట్ టెక్నిక్స్ ట్రై చేస్తేనే యు ఆర్ టేకింగ్ దట్ రిస్క్ అని నా ఫీలింగ్. సో నేను అందుకని బాబా కనుష్కి ఫిక్స్ అయ్యాను. Hi chefs, how are you? Hi Jasween, how are you? I am very tense, but I am not showing it. ఓకే, నీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ నీకు వచ్చింది Yeah, డార్క్ చాక్లెట్. my second favorite ingredient నాకు వచ్చింది. I love mulberries. జస్విన్, నువ్వేం చేసినా నీకు ఒకసారి రిమైండ్ చేద్దామని Yes, chef. నీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్, షెఫ్ నిఖితా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ రెండు స్టార్గా రావాలి. Sure, నువ్వు ఏ డిష్ ప్రెజెంట్ చేసినా ఆ డిష్లో రెండు స్టార్ ఇంగ్రీడియంట్స్గా టేస్ట్ చేసినప్పుడు మాకు రావాలి. నా డిష్లో టూ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ డిష్ని 2 stars ఉండాలంటే చాక్లెట్ కూర స్టార్ ఆఫ్ ద డిష్ అవ్వాలి, షహదూద్ కూర స్టార్ ఆఫ్ ద డిష్ అవ్వాలి. అప్పుడు టూ మెనీ ఎలిమెంట్స్ వస్తాయి కదా. కానీ నేను రైట్ డెసిజన్ తీసుకుంటున్నానా? ట్యూయి, షహదూద్ మలై, గన్నాష్, కేక్, ఎన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టి, ఎన్ని ఎలిమెంట్స్ పెట్టి నాకు తెలీదు. టేస్టింగ్ అప్పుడే తెలుస్తుంది. హాయ్ రవి. హాయ్ షెఫ్. ఈరోజు మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఫిష్ అండ్ షెఫ్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ గోంగూర పూలు. దానికి నేను కొద్దిగా రెప్లికా చేయాలనుకుంటున్నాను. కొద్దిగా ఫిష్తోని ట్యాంగినెస్ చాలా బాగా వెళ్తుంది, అందుకే లెమన్తో నేను కొద్దిగా రీప్లేస్ చేస్తున్నాను. మింట్ చట్నీలో కూడా ఇన్ఫ్యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఇంకా మా అమ్మ టమాటో చట్నీ వేస్తుంది, దాంట్లో లెమన్ వేస్తుంది. ఎప్పుడైనా వాడేవా? లైఫ్లో ఎప్పుడు కూడా వాడలేదు షెఫ్. జస్ట్ నేను గోంగూర ఇప్పుడు తిన్నాను. గోంగూర పప్పు, గోంగూర చికెన్, గోంగూర మటన్ అది తిన్నాను, కానీ గోంగూర ఫ్లవర్ ఫస్ట్ టైం నేను చూసాను. ఇవి గుర్తుపెట్టుకో, నీ స్టార్ ఇంగ్రీడియంట్ ఫిష్. షెఫ్ సంజయ్ గారి ఫేవరెట్ ఇంగ్రీడియంట్ గోంగూర పువ్వు. గోంగూర రెండు ఫ్లేవర్స్ నీ డిష్లో ఉండాలి. హోమ్ కుక్స్, ఓన్లీ 30 minutes లెఫ్ట్. లాస్ట్ 30 minutes ఉందన్నప్పుడు నా మెయిన్ డిష్ ఏమో ప్రిపేర్ అయిపోయింది, ఆ డిప్ ఇంకా రెడీ అవ్వలేదు. మరి నేనేం చేయాలి అని టెన్షన్ పడిపోతున్నాను. ఏంటి మనం ఈరోజు మనం పోరాడుతుంది మన పేరున్న ఏప్రన్ గురించి. సో గివ్ యువర్ బెస్ట్. నాకైతే ఎంతో భయం వేస్తుంది, కానీ నాకు కావాల్సింది నేమ్ ఏప్రిన్. ఆ నేమ్ ఏప్రిన్ కోసం టైం బాంబ్, ఫేవరెట్ ఇంగ్రీడియంట్, మోస్ట్ హేటెడ్ ఇంగ్రీడియంట్, ఏదైనా ఛాలెంజ్ ఉంటే ఐ విల్ ఫేస్ ద ఛాలెంజ్. ఎందుకంటే ఆ ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు, విన్ చేసిన తర్వాత నాకు వస్తుంది నా నేమ్ ఏప్రిన్. రోహిత్ డిష్ వచ్చేసి స్ట్రాబెరీ మరి మల్బెరీ. ఫ్లేవర్ నోట్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సిమిలర్గా ఫ్లేవర్సే కాదు, ఏంటంటే కలర్స్ సిమిలరు, అయితే ఫ్రూట్ పైన రెండిటికి మనకి స్మాల్ సీడ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ రెండు, ఆ క్రంచ్ అనేది రెండిటికి వస్తుంది. సో కలరు, టేస్ట్లో స్ట్రాబెరీ కొంచెం స్వీటర్ సైడ్ ఉన్న, మల్బెరీ కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్ స్వీట్నెస్ వచ్చేస్తుంది. వస్తుంది, కానీ ఆ balance రెండింటిని క్లబ్ చేసి కుక్ చేస్తే మనం కూడా చెప్పడం కొంచెం కష్టం. సో రాగశ్రీ, ఆ క్రాకర్ ఆల్రెడీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. నాకు ఐ థింక్ ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ ఐడియా, బికాజ్ బ్లూ చీజ్ తోటి వేఫర్స్ నేను ఇంతకుముందు తిన్నాను, బాగా లైక్ చేస్తాను. అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు కట్ ద ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ని తీసుకొని దాన్ని అందరూ నచ్చేలాగా చేయడం అనేది ఒక వేఫర్స్ తోటి చాలా ఈజీగా సాధ్యం. సో ఆల్రెడీ నేను కాలా చెన్నా టిక్కీస్ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ నా ఎలిమెంట్స్లో ఇంకా బాబా కనుష్ రెడీ అవ్వాలి, బికాస్ పాస్ట్లో నేను ఎప్పుడు అవెన్తో వర్క్ చేయలేదు కాబట్టి నా ఎగ్ ప్లాంట్ టెంపరేచర్ అనేది నాకు అర్థం కాలేదు. సో ఐ గెస్ ఇంకొక
టైం పడుతుంది నా ఎగ్ ప్లాంట్ ప్రిపేర్ అవ్వడానికి. సో నేను ఫస్ట్ యాక్చువల్గా వీట్ క్రిస్ప్ ప్రిపేర్ చేయాలనుకున్నాను, బట్ ట్విస్ట్ వచ్చిన తర్వాత నేను దాన్ని బ్లూ చీజ్ యాడ్ చేయాలనుకున్నా. సో ఆ ఎలిమెంట్ కూడా ఇంకా నాది పెండింగ్ ఉంది. రవి చాలా కామ్గా ఉన్నాడు అండ్ గోంగూర కేర్లెస్ టేస్ట్ చేసిన వల్ల ఆయనకి ఆ ఫ్లేవరు ఆ నోడు కరెక్ట్గా దొరికింది. దాన్ని వాడుతూ ఎక్కడెక్కడ సిట్రస్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆయన ప్లేట్లో అవన్నీ రీప్లేస్ చేసుకుంటున్నాడు. సో వెరీ థాట్ఫుల్లీ డన్ ఇస్ వాట్ ఐ ఫీల్. అవును, డెఫినెట్గా ఫిష్తో పాటు ఆ గోంగూర క్యాలెస్ చాలా బాగా వెళ్తుంది. గ్రేట్ కాంబినేషన్. బట్ ఒక్క కన్సర్న్ ఏమంటే సార్, మేము నిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చాము అన్నెసెసరీ ఎలిమెంట్స్ ప్లే చేయకు అని. పాజిటివ్ గా తీసుకున్నాడు. అవును, కరెక్ట్, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే చేస్తున్నాడని చెప్పాడు. తనకి ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంది, కానీ దాన్ని సరి మోతాదులో ప్లేట్లో వాడితే చాలు. ఎస్. జస్వీన్ డిష్కి వచ్చేస్తే షీఈస్ ఆల్వేస్ చర్పీ, ఎనర్జెటిక్ అనే ఉంటుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిపోతుంది ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, జస్విన్ చాలా ఎలిమెంట్స్ పెట్టాలని చూస్తుంది. ఎస్. జస్విన్ నిన్న తను వడ్డించిన డిషెస్ నాకు చాలా నచ్చాయి. ఒకటి ఆ కలర్స్, అంటే కలర్స్ కూడా ఉన్నాయి కానీ దాన్ని ఆ సపరేషన్లో లేదు. సో తను చాలా సీరియస్గా ఆ కలర్స్ని మ్యాచ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. ఆ కేక్ ఇలా బ్రేక్ అయినప్పుడు నేను ఎంతో ప్యానిక్లో ఉన్నాను. షెఫ్ నిఖిత, షీ కేమ్ రన్నింగ్ టు మీ. జస్విన్, what happened? I don't know, while I was demolding my cake, it crumbled. Oh my god. Did you grease the mold? Yeah, I Mold ni greased it చేసారా? with butter paper and oil. Very Okay. nicely grease చేశాను. ఓకే. ఒక్కొక్కసారి కేక్ మధ్యలో అండర్ బేక్ అయితే లేకపోతే ఓవర్ బేక్ అయితే ఇలా అవుతుంది. Can you rethink the dish? ఒక గ్లాస్ లో లేకపోతే ఒక పార్ఫేగా మీరు Yes, present that's a very చేయొచ్చా? nice idea. Thank you so much, chef. Chef నిఖిత నాకు టిప్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ కేక్ గురించి టెన్షన్ పడకూడదు, కేక్ని వదిలేసి నేను క్రంబల్ చేసి పార్ఫే చేయొచ్చని. ఆ ఐడియా అంతే చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. Home cooks, 40 minutes are up. 20 minutes only. క్రంబల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. నేను గార్నిషెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నా ప్లేటింగ్ కోసం. ఐస్ క్రీమ్ కూడా ఫ్రీజ్ అయిపోయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే చాలాసేపు ఫ్రీజర్లో ఉంది. సో దానికి కావాల్సిన క్రంబల్ రెడీ అయిపోయింది, ఐస్ క్రీమ్ శాండ్విచ్కు నా బిస్కెట్ రెడీ అయిపోయింది. నాకు ఒక్కటే టెన్షన్, మూజ్ ఇప్పటికైనా సెట్ అవుతుందా లేదా అన్న టెన్షన్ ఉండే నాకు. చెఫ్స్ జస్వీన్ మెయిన్ కంపోనెంట్ ఆ చాక్లెట్ సినమన్ కేక్ ఏదుందో అది మొత్తం క్రంబల్ అయిపోయింది. షీ కుడెంట్ డీమోల్డ్ ఇట్ ప్రాపర్లీ. సో ఇప్పుడు నాకు తెలియదు ఎలా సాల్వేజ్ చేస్తుంది అని. క్రంబుల్ అయింది, బర్న్ ఏం అవ్వలేదా? బర్న్ అవ్వలేదు. కింద బేస్ బర్న్ అవ్వలేదా? లేదు. సినమన్ చాక్లెట్ ది క్రంబుల్ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, బట్ ఆ ఆలోచన పెట్టి ఇఫ్ షీ క్యాన్ ప్రెజెంట్ ఇట్. ఒక చిన్న సజెషన్ ఇచ్చాను, సేమ్ కేక్ ని వాడి ఒక గ్లాస్ లో ప్రెజెంట్ చేయొచ్చు. దేర్ లాట్ ఆఫ్ వేస్. సో ఏం చేస్తుందో చూడాలి. ఇంకా మీకు అమ్జద్ 20 minutes ఉంది. మీరు ఇప్పుడే ప్లేటింగ్ స్టార్ట్ చేశారు, ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ అయింది సార్, నేను టేస్ట్ చేశాను. సాస్ కూడా చేస్తాను, అది స్వీట్, హాట్, సవర్
First time I thought I will do this with hot and sweet sauce with honey. When I received the challenge of Gangur, I made it khatta meetha tikha all. ఓకే ఓకే. టేస్ట్ చేశారా మీరు? టేస్ట్ చేశాను. ఇంకా కొంచెం టెండర్ అవుతుంది, టైం ఉంది కదా. ఓకే. ఏంటి వైశాలి, ఏం చేస్తున్నావు? వీగన్ ఫిష్ చేస్తున్నాను. గ్రిల్ ఫిష్. ఓకే, నువ్వు కందగడ్డ తీసుకోగానే ఇలాంటిది ఏదో చేస్తావు అనుకున్నాను. మీరు సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? బ్లూ చీజ్. బ్లూ చీజ్. ఫిష్ బ్లూ చీజ్. ఆలోచించాలి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ డిష్. కాకపోతే ఆ మసాలా అంతా కొంచెం కరకరలాడుతూ అలా ఉంటే నాకు ఇష్టం. దాంతో ఏం చేశారు బ్లూ చీజ్ తోటి? బ్లూ చీజ్కి ఫ్లేవరింగ్ ఇస్తామండి, గార్లిక్ ఆయిల్. బ్లూ చీజ్కి ఫ్లేవరింగ్ ఎవరు ఇయ్యలేరు, బ్లూ చీజే పెద్ద ఫ్లేవరింగ్. బ్లూ చీజ్ తోటి ఏం చేశారు? బ్లూ చీజ్ డిప్. ఓ, డిప్ చేశారా? చేశారు. ఓకే. మీరు ఎప్పుడైనా బ్లూ చీజ్ తిన్నారా? ఒకసారి తిన్నాను. ఇప్పుడు టేస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? పంజెంట్గా, కొంచెం స్ట్రాంగ్గా, సవర్గా. మీకు ఈరోజు మీ పేరున్న ఏప్రిల్ దొరుకుతుంది అనుకుంటున్నారా? ప్రయత్నం చేస్తున్నాను, దొరుకుతుందని అనుకుంటున్నాను. నాకు ఒకటే ఒక సజెషన్, దీని రంగు మీరు ఇచ్చే ప్లేట్ రంగు కొంచెం సిమిలర్గా ఉంది. సో కాంట్రాస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తారా, లేకపోతే ప్లేట్ చేంజ్ చేస్తాను? మీరు నా కోసం కాదు, మీకు అనిపిస్తే చేంజ్ చేయండి. నేను నా ఒపీనియన్ నేను చెప్పాను. ఇంకో ప్రశ్న అడుగుతాను వైశాలి గారు. కంద మీరు వాడుతున్నారు. కంద యూజువల్లీ ఇక్కడ ఇచ్చింగ్ ఇస్తుంది. మీరు దాన్ని ట్రీట్ చేశారా? కందని చేశారా? ఎలా ఆల్ ది చేశారు? వెరీ బెస్ట్. యాక్చువల్లీ టామరిన్తో చేస్తాం. ఓకే, దట్స్ ఫైన్. మీరు ఏం చేశారు? లెమన్తో చేస్తాం. ఓకే, విల్ ట్రై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిటిపాటి క్వీన్ అసలు పట్టించుకోవట్లేదు నువ్వు నన్ను. ఈరోజు మీరు టీ సెలెక్ట్ చేసుకున్నారు మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్గా, కానీ మీకు వచ్చిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మల్బరీ. సో మల్బరీని టీని ఎలా కలుపుతున్నారు? షెఫ్ ఇప్పుడు డికాక్షన్ చేశాను, మూస్ చేసి అదే డికాక్షన్ జామ్ లో కూడా యాడ్ చేశాను. ఇక్కడ మల్బరీ జామ్ ఐమ్ మేకింగ్. ఎలిమెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ డన్. ఏదో ఓవర్ పవర్ అవ్వకూడదు. ఎస్ షెఫ్. సుమిత్ర ఏం చేస్తున్నారు? ఈరోజు ఐఎమ్ మేకింగ్ వన్ జాలీ రోటీ విత్ రాగి ఫ్లవర్, సర్వింగ్ ఇట్ విత్ టొమాటో చట్నీ. ఐఎమ్ డూయింగ్ దిస్ త్రూ అ స్క్వీజీ బాటిల్. ఐఎమ్ సర్వింగ్ ద టొమాటో చట్నీ. మా And ఫేవరెట్ curry ఇంగ్రీడియంట్ నుంచి మల్బరీ తీసుకున్నారు. మల్బరీ ఈ టొమాటో చట్నీలోకి వెళ్ళింది. మీరు ముందు ఏమనుకున్నారు? సడన్ గా మీకు మేము మల్బరీ ఇచ్చిన తర్వాత మీ రెసిపీలో ఏం మారింది? యాక్చువల్లీ ఐ ఓన్లీ యాడెడ్ ఇట్ టు మై ఎగ్జిస్టింగ్ రెసిపీ. నేను ఆల్రెడీ టొమాటో చట్నీ వాజ్ మేకింగ్, సో ఆ మల్బరీస్ కూడా దాంట్లో యాడ్ చేశాను. సుమిత్ర గారు, ఇది మీరు ఎప్పుడు సర్వ్ చేస్తారు? ఇది నాకు బ్రేక్ఫాస్ట్గా వడ్డిస్తారా, లంచ్లో వడ్డిస్తారా, ఈవినింగ్ స్నాక్ గానా, ఎలా? ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ టిఫిన్ లాగా. సుమిత్ర గారు, ఈరోజు ఛాలెంజ్ మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ని హైలైట్ చేయడం, మా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ని హైలైట్ చేయడం. ఇది చాలా అనుకుంటున్నారా? ఐ హోప్ సో. ఆల్ ది బెస్ట్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. షెఫ్. హోమ్ కుక్స్, మీ పేరున్న ఎప్రన్ సంపాదించుకోవాలంటే ఇంకా 15 నిమిషాలే ఉన్నాయి డిష్ని మాకు ప్రజెంట్ చేయడానికి. ఎప్పుడైతే షెఫ్ చెప్పారో 15 మినిట్స్ మోర్ మా అందరికి, అప్పుడే నాకులో టెన్షన్ ఉంది. ఎందుకంటే నాకు ఇంకా చాలా ప్యాప్ చెయ్యాలి, ఇంకా మధ్యలోనే ఉన్నాను, ప్లేటింగ్ కూడా చెయ్యాలి. ఎలా? సో నా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ నాకు లాస్ట్ 15 మినిట్స్ టైమే ఉంది. నేను నా సలాడ్కి ప్రిపేర్ చేసుకున్నాను, కానీ కన్ఫ్యూజన్లో అటు తిరిగి ఇటు తిరిగి నేను డస్ట్బిన్లో నేను స్క్రాప్ డంప్ చేయాల్సింది, నా సలాడ్ని డ్రంప్ చేసేసాను. నా ప్లేటింగ్కి ఓన్లీ నా దగ్గర మిగిలి ఉన్నాయి టొమాటోస్,
సో నేను టొమాటోస్ని స్లైస్ చేసి ప్లేటింగ్ అరేంజ్ చేస్తాను ఇప్పుడు. దాంతో అట్లీస్ట్ ఒక కలర్ పాప్ ఉంటుంది అని నా ఫీలింగ్. లాస్ట్ 15 మినిట్స్ అనగానే నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే నా మూవ్ సెట్ అవుతుందా లేదా అని. ఫస్ట్ టైం మూవ్స్ చేస్తున్నాను, ఆ మూవ్ సెట్ అవుతూనే నాకు ఈ రోజు పేర్ ఏప్రాన్ దొరుకుతుంది, లేకపోతే నేను ఇంటికి వెళ్ళాలి. మనకి టైం ఇస్ చాలా ఇంపార్టెంట్. టైం ప్రతి క్షణం ఫుల్గా వాడుకోవాలి. మనము ఇప్పుడు లాలా టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ల్యాంబ్ చాప్స్ చేస్తున్నాడు, అందరికీ అయిపోయింది డిష్ అనిపిస్తుంది, కానీ తనకి తెలుసు ఆ ల్యాంబ్ ఇంకొక 7-8 మినిట్స్ కుక్ చేయాలి. ఈ లోపల ప్లేట్ ప్రెజెంటేషన్ అంతా రెడీ చేసుకున్నాడు. గోంగూర పువ్వు వచ్చినప్పటి నుంచి నాకు కావలసినదే 30 మినిట్స్. ఆ హాఫ్ అన్ అవర్లో నేను మొత్తం డిష్ ఫినిష్ చేశాను. నీతు తన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ టీ, షెఫ్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ తీసుకుంది మల్బరీ. మనకి ఎప్పుడన్నా చాయ్ తాగేటప్పుడు మనం అజ్వైన్ కుకీస్ తింటాం, చాయ్ ఫ్లేవర్ ఉన్న కుకీస్ తినాం. సో ఇప్పుడు ఆ టీ ఫ్లేవర్ కూడా తీసుకొచ్చి మల్బరీస్లో వేసేసింది, మళ్ళీ దాన్ని మనం తినేది టీ ఫ్లేవర్డ్ మూస్. అయితే సమ్వేర్ ఐ థింక్ తను మిస్అండర్స్టూడ్ చేసుకుంది ఆ స్టార్ ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ తీసుకురావడం కోసం. సో డెఫినెట్గా ఏదో చాయ్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అండ్ మల్బెరీస్ పైన అంత ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు నాకు సుమిత్ర, విశాలి ఇద్దరు ట్రెడిషనల్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్, అది అందరూ వాడరు, ఎందుకంటే రాగి అనేది ఇప్పుడు మిల్లెట్స్ ఫెస్టివల్ మనం చేస్తూ ఉన్నాం, కానీ దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్ రూపంలో తను తీసుకొచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్లో మనకి ఆ జ్యూసినెస్ ఉండాలి ఆ తినేటప్పుడు, అది నాకు అక్కడ ఆ ప్లేట్లో మిస్సింగ్ అనిపిస్తుంది. స్క్వీజీ బాటిల్స్ నన్ను చాలా కొంచెం కష్టపెట్టేసాయి. నాకు ఆ స్క్వీజీ బాటిల్స్లో ఆ దోశలు సరిగ్గా వస్తాయో లేదో ట్రయల్స్ చేస్తూ ఉన్నాను పక్కన ఒక ప్లేట్లో. బాగానే వచ్చింది, బట్ ఆ పెనం మీద వేస్తుంటే అది క్రిస్పన్ అయిపోతుంది ఆ దోశ. మనము రవ్వతోటి జాలీ చేస్తాం, కానీ రవ్వతోటి డైరెక్ట్గా రాదు, దానికని అందులో మైదా పిండి వేస్తాం. సో మీరు ఇందులో వేరే పిండి ఏదన్నా వేసి ట్రై చేయొచ్చు. కొంచెం బియ్య పిండి, రాగి పిండి రెండు మనకి జాలీలా వేసేటప్పుడు ఆ బైండింగ్ రాదు, అంటే ఈజీగా రాదు, ఎందుకంటే రెండు గ్లూటిన్ ఫ్రీ. గ్లూటిన్ అనే కాంపోనెంట్ పిండి వేసాను, కొంచెం వేసారా? ఓకే, అయినా కొంచెం కష్టంగా ఉంది కదా. మైదా పిండి ఉంటే ఈజీగా. ఇది వచ్చి రాట్ ఐరన్, ఇది మరి పెనం మాస్టర్ షెఫ్ కిచెన్ లో మీకు కావాల్సిన నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉన్నాయి, మరి మీరు దాని పేరు పెట్టారు కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్స్ చాలా ఉన్నాయి, తీసుకొని ట్రై చేయండి స్లోగా. మరి ఓకే. షెఫ్ సంజయ్ గారు వచ్చి ఎప్పుడైతే ప్యాన్ గురించి అడిగారో నేను చెప్పాను ఇది ఐరన్ ప్యాన్ షెఫ్ అని. అయితే మీరు నాకు మీకు అక్కడ ఉన్నాయి కదా నాన్ స్టిక్ ప్యాన్స్, వెళ్ళి తెచ్చుకొని ట్రై చేయండి అన్నారు. సరే పరిగెట్టుకొని వెళ్ళి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తెచ్చుకొని చేశాను, బట్ ఆ ప్రాబ్లం మాత్రం కంటిన్యూ అయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ రైస్ ఫ్లవర్. హోమ్ కుక్స్ గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మీ పేరున్న ఏప్రిన్స్ ఇస్ అట్ స్టేక్. ఓన్లీ 10 minutes to go. Focus on presentation. Let's go. Come on. రెడీయా? ఆల్మోస్ట్ రెడీ సార్. రోహిత్, ఈ ప్లేట్లో ఉన్న రెండు కలర్స్ మీ డిష్ సేమ్ కలర్స్ ఉన్నాయి, సో అది స్టాండ్ అవుట్ ఎలా అవుతుంది? సేమ్ కొంచెం మోనోక్రోమాటిక్ ట్రై చేస్తున్నా, సో లైక్ సిమిలర్ కలర్స్ ఉండేటట్టు. సో లైక్ రెడ్ మీద రెడ్ అట్లా. కొంచెం రిస్కీ కదా ఈ స్టేజ్లో, మనం ఏప్రిల్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాల్సి కూడా వస్తుంది కదా. సో పర్లేదు సార్, ఐఎమ్ డూయింగ్ విత్ నా మొత్తం హ్యాపీనెస్తో చేస్తున్నా, ఏ రిజల్ట్ వచ్చినా ఐ విల్ బీ హ్యాపీ విత్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాగశ్రీ, ఎస్ షెఫ్. నీ వేఫర్స్ ఎలా వచ్చాయి? బ్లూ చీజ్ కొన్ని బాగా వచ్చాయి షెఫ్, కొన్ని బ్యాచ్ బాగా రాలేదు, బర్న్ అయిపోయినాయి. సో ఏప్రిల్ వస్తుందా మరి?
షెఫ్ నా బెస్ట్ ఇచ్చాను షెఫ్ నాకు. ఓకే, ఆల్ ద బెస్ట్. షెఫ్ సంజయ్ గారు బ్లూ క్రిస్ప్స్ బాగా వచ్చాయని అడిగినప్పుడు నాకు అవి హాఫ్ మాత్రమే సరిగ్గా వచ్చాయి అండ్ హాఫ్ బర్న్ అయిపోయాయి. సో నేను ప్లేట్లో ప్రజెంట్ చేయడానికి నా దగ్గర వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఉంది. సో దానివల్ల అది నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా టేస్ట్ ప్యాలెట్ ఎలా ఉంది అనేది నాకు ఇంకా ఐడియా లేదు. సో నేను ప్రెజెంటేషన్ అప్పుడు ఏం జరుగుతుందో అని వెయిట్ చేస్తున్నాను. Jasween, how far are we? I'm almost done, chef. I'm a bit confused about the plating. Calm down. Focus. You think it's enough? Taste chesara? అన్ని టేస్ట్ చేశాను chef. All okay? Textures బాగున్నాయా? Textures బాగున్నాయి. ఇది మాడిపోలేదు కదా? No, the flavor is good. Okay. According to me. Jasween, take a deep breath. Focus. You got this. Yes. Yeah. Ravi, అన్నీ అయిపోయింది. Like there are still 8 minutes to go. అంటే మీరు ఇచ్చిన టిప్స్తోనే మేము చేసాము. Okay. Elements taste చేశారా? అన్ని టేస్ట్ చేసాను, నాకు పర్సనల్ నచ్చినాయి. కాన్ఫిడెంట్ గా ఉన్నారా? డెఫినెట్. షూర్. ఎస్ షెఫ్. ఈ డిష్ మీకు ఎప్పుడైనా దక్కచ్చు అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి తింటున్నాను మా అమ్మ చేతితోని. అదే నేను కొద్దిగా ప్లేట్లో ఇవ్వాలనుకున్నాను. అంటే నేను నా బెస్ట్ చేశాను. ఆల్ ది బెస్ట్. నా లైఫ్లో ఎప్పుడు పడలేని టెన్షన్ అప్పుడు మొదలైంది. ఇంకా ఈ ప్లేటింగ్తో నాకు ఒక నమ్మకం ఉంది, ఆ నేమ్ ఉన్న యాప్రన్ ఖచ్చితంగా నాకు దక్కుతుంది. అమ్జద్ సార్. ఆల్ సెట్? ఎస్ చెఫ్. ఈ సాస్ నేను టేస్ట్ చేయొచ్చా? షూర్. ఈ సాస్ మీరు టేస్ట్ చేశారా? టేస్ట్ చేశాను సార్. కట్టా మీఠా తీకా ఉంది, అది చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంది. గ్రీన్ మూడు కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉన్నాయా? బ్యాలెన్స్ గా లేవు. గ్రీన్ చిల్లీ కొంచెం తక్కువ ఉంది, రెడ్ క్రష్ చిల్లీ కొంచెం ఎక్కువగా ఉంది. అసలు కూడా కిక్కి గంగూర కూడా ఉంది అందులో. ఇంకా టైం ఉంది, మీరు ఏదైనా చేయగలిగితే చేయండి. మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే నో ప్రాబ్లం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. ఏదైనా మీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా టేస్ట్ చేయవచ్చు? Chef, this is the ginger cake. ఏది ఇదా? Yes, ginger infused cinnamon cake. Very light ginger and cinnamon. దీంట్లో కూడా నేను చాయ్ ఇన్ఫ్యూజ్ చేశాను సార్. చాయ్, సినిమన్, స్టార్ అనిస్, అది డికాక్షన్ వేసి జామ్ చేశాను. మీరు టేస్ట్ చేశారా? ఎస్ షెఫ్. You have still time. You want to correct a little bit or it's okay with that? All the best. Yeah? ఎందుకంటే ఇందులో జింజర్ కొడుతోంది ఇక్కడ, సో చాయ్ ఫ్లేవర్ అంతా బాగా బయటికి రావట్లేదు. యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. హోమ్ కుక్స్ లాస్ట్ 5 minutes. అవుట్పుట్ ఎప్పుడు ఆలోచించాను నేను, కానీ ఇవాళ నేను అవుట్పుట్ ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. టైం బాంబ్ ఒకటి, టైమర్ ఒకటి, అండ్ ఇవాళ నేమ్ ఎప్పుడైనా నేను దక్కించుకుంటానా లేదా, నా ప్లేట్ సరిగ్గా లేదు, నా ఎలిమెంట్స్ అన్నీ సరిగ్గా లేవు, నాకు ఎలా పెట్టాలి ఏంటి, అసలు ఇది నేను పర్ఫెక్ట్గా నా బ్రెయిన్ కూడా అప్లై చేయలేకపోతున్నా. నాకు బెస్ట్ ఇవ్వలేకపోతున్నాను ఈ మూమెంట్లో నేను. హోమ్ కుక్స్ 2 minutes to go. 2 ingredients ని హైలైట్ చేయాలి అండ్ 2 హోమ్ కుక్స్ మన్ని వదిలేసి ఈ కిచెన్ నుంచి వెళ్ళిపోతున్నారు. A lot is at stake. So let's go. మీ ప్లేట్స్ ఫినిష్ అవ్వాలి. 2 minutes left. లాస్ట్ 2 minutes ఉందని చెప్తున్నారు, కానీ నా ప్లేటింగ్లో ఏదో తప్పు జరిగిందని నాకు ఫీల్ అవుతున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేద్దామన్నా నాకు తల తోచడం లేదు. అన్ని ఎలిమెంట్స్ ప్లేట్లో పెట్టేసిన, ఓన్లీ నా ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఉండే. దెబ్బకి నేను ఫ్రీజర్ దగ్గర ఉరికిన నా ఐస్ క్రీమ్ని తీసుకొచ్చిన, శాండ్విచ్ చేసేసి ప్లేట్ మీద పెట్టేసిన. సాస్ కూడా నా ప్లాన్ బి అనుకున్నట్టే సెట్ అయిపోయింది.
అన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా అయిపోయింది డిష్ ప్రిపరేషన్. హోమ్ కుక్స్ లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 1. కుకింగ్ ఆపండి, ఒక అడుగు వెనక్కి వేయండి. నా ప్లేట్ పూర్తయింది. చూడగానే నా ఫేస్ మీద పెద్ద స్మైల్ ఉంది. ఇంకా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, మా నాన్నగారి పేరు ఇంకా నా పేరు ఉన్న ఆ యాప్రన్ని నేను ఎలా దక్కించుకుంటాను. ఆ కాన్ఫిడెన్స్ ఆ ప్లేట్ని చూసి నాలో వస్తుంది. Home cooks, it's time to taste. రవి, నీ డిష్ తీసుకొని రా. రవి, ఏం డిష్ చేసావో చెప్పు. నా ఫ్యూజన్ స్టైల్లో ప్రజెంట్ చేశాను ఫిష్ టిక్కా మసాలా అని. రవి, నీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఫిష్ నువ్వు తెచ్చుకున్నావు. ఎస్ షెఫ్. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ గోంగూర, ఆ పువ్వుది పైన తీసుకొచ్చుకున్నావు. ఎస్ షెఫ్. సో పేరులో మాత్రం నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ పేరు పెట్టలేదు. రుచిలో అయినా నా ఇంగ్రీడియంట్ కనిపిస్తుందా లేదా? రుచిలో డెఫినెట్లీ కనపడుతుంది షెఫ్, ఎందుకంటే మా అమ్మగారు లెమన్ వేస్తారు. ఆ లెమన్కి రిప్లేస్మెంట్గా మీరు తెచ్చిన ఇంగ్రీడియంట్ నేను వాడాను. నువ్వు ఒక రెసిపీ చేద్దాం అనుకున్నావు, అవును సార్. కానీ మా టైం బాంబు వల్ల నీకు సౌండ్లు ఏమి వినిపించినాయి? బ్లాస్ట్ అయింది అంతా. ఎప్పుడైనా గోంగూర తిన్నాను అంటే లీవ్స్ చూసాను, ఆయన చూశాను, కానీ ఎలా గ్రో అవుతుంది అది దానిపైన అది ఉంటుంది అసలు ఇమేజిన్ చేయలేదు. ఇది ఫిష్ స్కిన్ ట్వీ. ఫిష్ స్కిన్ ట్వీల్. ఇది స్నాప్ అవుతుందా? డెఫినెట్లీ షెఫ్, పక్కా. డెఫినెట్లీ. వావ్, అమేజింగ్. స్కిన్ ఫిష్ స్కిన్ ప్యూరీ చేసి ప్యూరీ చేసి దాని తర్వాత రైస్ ఫ్లవర్తో కంబైన్ చేశాను, ఎందుకంటే క్రిస్ప్ అలాగే ఉండాలని ఒక కోరిక ఉండేది. రవి, మీ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడదామా? డెఫినెట్లీ షెఫ్. సో మీ ప్రెజెంటేషన్ బాగుంది, మీరు ప్లేట్ మీద వాడిన కలర్స్ చాలా బాగుంది, అండ్ కాంట్రాస్ట్ కూడా ప్లేట్ కలర్కి మీ డిష్ కలర్కి బాగుంది, అండ్ ఆ స్క్యూవర్స్ పెట్టారు కదా ఈజ్ ఆఫ్ ఈటింగ్కి, అది కూడా బాగుంది. థ్యాంక్ యూ. రవి, ఎస్ షెఫ్. నా ఎక్స్పీరియన్స్లో ఇవాళ నువ్వు వాడిన కుకింగ్ టెక్నిక్స్ నాకు నచ్చాయి. థ్యాంక్ యూ షెఫ్. ఎందుకంటే నువ్వు ఫిష్ టిక్కా అని పేరు ఇచ్చావు, కానీ తందూరు వాడలేదు. వాడే షెఫ్. దాని ముందు మేము మీ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సియర్ చేసావు, దాని తర్వాత నువ్వు ఓవెన్లో కుక్ చేసావు. ఎస్ షెఫ్. చాలా మంచి టెక్నిక్ వాడేవి. థ్యాంక్ యూ షెఫ్. చెప్పండి, మీకేమనిపించింది షెఫ్? అంటే తన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ని మాత్రం బాగా హైలైట్ చేశాడు. నా ఇంగ్రీడియంట్ని టమాటోతో పాటు వేసినప్పుడు టమాటో కొంచెం డామినేట్ చేసేసింది. సో నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ టేస్ట్ని అది బయటికి తీసుకురాలేకపోయింది. నువ్వు ఫిష్ ఫిలే చేస్తున్నప్పుడు, దాని స్కిన్ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూశాను. ఒక ప్రొఫెషనల్ షెఫ్ ఎలా ఫిష్ ఫిలే చేస్తాడో అది చాలా బాగా చేశాడు. సో రవి, ఫిష్ చాలా బాగా కుక్ అయింది, దాంట్లో మసాలా వాడింది కూడా మీ వర్జన్ ఆఫ్ ఫిష్ టిక్కా మసాలా అనిపించింది. సో మీ పర్సనాలిటీ కొంచెం ఆ డిష్లో కూడా రిప్రజెంట్ చేశారు. మీరు వాడిన మింట్ సాస్ నాకు కొంచెం స్పైసీ అనిపించింది, బట్ ఫిష్తో పాటు తిన్నప్పుడు బాగుంది అనిపించింది. అండ్ ఇట్స్ అ వెరీ క్లెవర్ థాట్ ప్రాసెస్. మీరు ఆ పెరుగు పెట్టింది స్పైసీగా ఉన్నా కూడా అది పెరుగు వెంటనే తినేటప్పుడు ప్యాలెట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనిపిస్తుంది. ఓకే, సో ఈ థాట్ ప్రాసెస్, ఇన్నోవేషన్ నాకు చాలా నచ్చింది. బట్ ఆ గోంగూర పూలు ఇంకొంచెం హైలైట్ అయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అమేజింగ్ అనిపించింది. రవి, నాకేం కమెంట్స్ లేవు. ప్లీజ్ టేక్ యువర్ డిష్. ఇవాళ నా డిష్ చాలా నచ్చింది షెఫ్స్కి. టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్ 3 చాలా బాగా వచ్చినాయి. అంటే నేను చాలా హ్యాపీ.
Jasween, please bring your dish. ఇప్పుడు నేను ఆ డిష్ జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అయితే నా బ్రెయిన్లో ఒక్కటే ఈ డిష్ నాకే నచ్చలేదు సరిగా. జడ్జెస్కి ఇది నచ్చుతుందా, నచ్చకపోతే నేను ఏం చేస్తాను ఆ నేమ్ ఇప్పుడే నాకు వస్తుందా ఈరోజు. జస్విన్, మీ కౌంటర్కి వచ్చినప్పుడు చాలా ఎలిమెంట్స్ డిస్క్రైబ్ చేశారు, బట్ ప్లేట్లో చూస్తే తక్కువ అనిపిస్తుంది. వాట్ హ్యాపెన్? సో నా ఒరిజినల్ ఐడియా వాజ్ cinnamon chocolate cake with mint chocolate ganache, a nut butter and crumble. కానీ నేను నా మైండ్లో నాకు తెలిసి ఒక టైం బాంబ్ వస్తుంది. సో టైం బాంబ్ వచ్చినప్పుడు నాకు కొంచెం షాక్ అయింది, కానీ హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు షహదూద్ మల్బరీస్ చాలా ఇష్టం. సో ఓకే, షహదూద్ మలాయి చేయొచ్చు. దానికి కూడా ప్లాన్ బి పెట్టాను. షహదూద్ మలాయి అవ్వకపోతే కాంపోత్ చేసేస్తాను అండ్ ఒక ట్యూయి చేస్తాను షహదూద్తో. సో అది ట్యూయి బ్యాటర్ వేసాను, అప్పుడే నా కేక్ పోయింది. ఇంకొక ట్యూయి చేశాను, కానీ ప్యానిక్లో ఆ ట్యూయి అవ్వలేదు. సో దట్ ఈస్ మీ ఐ డెంట్ వాంట్ టు పుట్ అ బర్న్ ఎలిమెంట్ ఆన్ మై డిష్. సో అది మిస్ అయింది. సో అప్పుడు ప్యానిక్ వచ్చి నేను ఎలిమెంట్స్ మిస్ అయిపోయాను. జస్వీన్, ఎస్ షెఫ్. నేను లాస్ట్ ఛాలెంజ్లో కూడా చెప్పాను, ఈ వయసులో మీరు రిస్క్ తీసుకుని ముందుకెళ్ళకపోతే చాలా కష్టం. నథింగ్ టు వరీ, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అది విని నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు నేను చాలా రిస్క్ తీసుకున్నాను ఈరోజు, కానీ ఆ రిస్క్ కూడా నా ఫేవర్లో పని చేయాలి కదా. జస్విన్, జస్ట్ స్వీట్. ఇంతకీ నీ డిష్ పేరేం పెట్టావు? cinnamon chocolate cake with mint chocolate ganache and shahdood cream. నేను చూసాను మీ కౌంటర్లో టైం ఉండే, బట్ మీరు ఆ ప్యానిక్ వల్ల ఎలిమెంట్స్ని కంప్లీట్ చేయలేకపోయారు. చాక్లెట్ సినమన్ ఫ్లేవర్ బాగుంది, మీ మింట్ గనాష్ ఫ్లేవర్ కూడా బాగుంది. ఆ మల్బెరీ కంపోనెంట్ చాలా తక్కువ అయిపోయింది. నేను ఇంకో ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఏంటంటే అద్భుతమైన రుచుల చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మిస్ అవ్వకుండా చూడండి, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.